హలో ఎవ్రీవన్, టుడే చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూసిద్దాం. ఆయిల్ హీట్ అయినాక కట్ చేసిన ఆనియన్స్, ముందుగా తయారు చేసి పెట్టుకున్న టమాటో పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని ఫ్రై చేయాలి. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసుకొని అందులో కొంచెం పసుపు, రుచికి తగినట్టుగా సాల్ట్ వేసుకొని బాగా సాల్ట్ మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మూత పెట్టేసుకొని 5 minutes కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకోవడం వల్ల సాల్ట్ అనేది ముక్కలకు బాగా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి టేస్ట్గా ఉండిద్దండి. ముక్కలకు బాగా ఉప్పు పట్టిద్ది. ఈ లోపల ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, ధనియాలు, గసగసాల మిక్సర్ని పేస్ట్ని వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ముక్కలకి బాగా కలిసేలాగా కలుపుకొని ఒక 20 minutes కుక్ చేసుకోవాలి. 20 minutes అయిపోయినాక ఈ విధంగా ఆయిల్ అనేది పైకి వస్తూ ఉండిద్ది. అప్పుడు రుచికి తగిన కారం వేసుకొని కలుపుకొని ఒక 5 minutes మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఒక 5 minutes మూత పెట్టి కుక్ చేసుకోవడం వల్ల మనకి ముక్కలకి కారం బాగా పడుతుంది. ఒక 5 minutes అయిపోయినాక ఇలా ఆయిల్ వస్తుంది. తర్వాత మనకు గ్రేవీ ఎక్కువ కావాలంటే గ్రేవీకి తగిన విధంగా, అంటే మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవాలి, తక్కువ కావాలంటే కొంచెం లిటిల్ బిట్ వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 minutes కుక్ చేసుకున్నామంటే మనకి ఎంతో టేస్టీ అయిన చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది.